హాయ్ ఎవ్రీవన్, ఐపీఎల్ 2025కి సంబంధించి ఈ సంవత్సరం ఐపీఎల్ మెగా యాక్షన్ జరగబోతుంది. ఈ మెగా యాక్షన్లోకి రోహిత్ శర్మ వస్తున్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మను కొనడానికైతే అన్ని టీంలు కూడా రెడీగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా 3 టీంలు అయితే రోహిత్ శర్మని ఎంత ఖర్చు పెట్టైనా కొనడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మను కొనడానికి రెడీగా ఉన్నటువంటి ఆ 3 టీమ్స్ ఏవో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసిన ఆ జట్టు ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీంను బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. వేలంలో రోహిత్ శర్మను తీసుకున్న అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. కానీ రోహిత్ సాయంతో కోర్ టీంను బిల్డ్ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ టీం తెలుస్తుంది. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత నుంచి ఫ్యాఫ్ డు ప్లెసిస్ జట్టును నడిపించాడు. ఈ 2 సీజన్లలో అతని కెప్టెన్సీలో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేసింది, కానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. వయసు రీత్యా ఫ్యాఫ్ డు ప్లెసిస్ను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవచ్చు. మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కోహ్లీ ఆసక్తిగా లేడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను కొనుగోలు చేసి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆర్సీబీ టీం భావిస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబ్ కింగ్స్ మాత్రమే. కెప్టెన్, కోచ్లను మార్చిన ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని ఉపయోగించుకొని సరైన జట్టును ఎంపిక చేసుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తుంది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి మంచి జట్టును ఎంపిక చేయాలనే ప్రణాళికలు రచిస్తుంది. రోహిత్ శర్మ కనుక యాక్షన్లోకి వస్తే పంజాబ్ కింగ్స్ టీం ఎంత పెట్టైనా కొనడానికైనా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ 3 టీంలు అయితే రోహిత్ శర్మ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైతే రెడీగా ఉన్నాయి. సో గైస్, ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ఏ టీంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఐపీఎల్లో మీ యొక్క ఫేవరెట్ టీం మీద కూడా కామెంట్ చేయండి. మీరు ఎప్పటికప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.